బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మన దేశ భద్రతలో కీలకంగా వ్యవహరిస్తారు. అలాంటి వారి పట్ల ప్రభుత్వాలే అప్పుడప్పుడు చిన్నచూపు చూస్తాయి. తాజాగా అలాంటి ఘటన చోటు చేసుకుంది. అసలు ఏంటి ఆ ఘటన, ఎక్కడ చోటు చేసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. पानी पानी आ गया सर, क्योंकि खिड़कियां है नहीं, खिड़कियों में सब में छेद है। ये देखिए, ये देखिए क्या सर, इसमें क्या दिखाएं। और ऐसे तो सर मोस्ट रेवेन्यू जनरेटिंग जो वो है हमारा शायद यही है, रेलवे ही। ऐसी ट्रेन में सर अगर फोर्स पर्सनल को अगर ये वो करेंगे, ट्रैवल करवाएंगे, तो आई डोंट थिंक सो क्या ही करेंगे। दरवाजा ही नहीं है, दरवाजा टूटा हुआ है। वो देखिए सर, लाइट्स, कैसे टॉयलेट करेगा इसमें बंदा। सर ये तो चेंज होने चाहिए सर, ये वाले डब्बे तो बिल्कुल चेंज होने ही चाहिए सर। ये तो ऐसी सिचुएशन में దేశ రక్షణ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తారు బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు. గత నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ లాంటి యుద్ధ పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడారు. అంతేకాకుండా నిత్యం కొండల్లో, మంచు పర్వతాల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఎముకలు కొరికే చలికి వణికిపోతూ దేశ భద్రతకు ప్రాధాన్యమిస్తారు. అలాంటి వారి పట్ల భారతీయ రైల్వే చిన్నచూపు చూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం మన దేశంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే భక్తుల తాకిడి కూడా పెరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అమర్నాథ్ చేరుకుని అమరేశ్వరుడిని దర్శించుకుంటారు. అలాంటి వారికి భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇందులో భాగంగానే 1200 మంది సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ అమర్నాథ్ ప్రాంతానికి పంపించేందుకు సిద్ధమైంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక రైలును ఏర్పాటు చేసింది. అయితే ఆ ట్రైన్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో జవాన్లు విచారణ వ్యక్తం చేశారు. తుప్పు పట్టిన వాష్రూమ్లు, విరిగిపోయిన కిటికీలు, సరిగ్గా మూతపడని తలుపులు, సరిగా పనిచేయని స్విచ్ బోర్డులు, లైట్లు, ఫ్యాన్లు లేకపోవడంతో బీఎస్ఎఫ్ జవాన్లు నిరసన తెలిపారు. తమకు మెరుగైన వసతులు ఉన్న రైలును కేటాయించాల్సిందిగా కోరారు. దాదాపు 1200 మంది జవాన్లు ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్న ఆర్మీ ఉన్నతాధికారులు ఫ్రంటియర్ ఆపరేషన్ బ్రాంచ్ ఎన్ఎఫ్ మలేగావ్ గౌహతి అధికారులను అభ్యర్థించారు. సుమారు 7 కంపెనీలకు సంబంధించిన సైనికులు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన రైల్వే శాఖ మెరుగైన సౌకర్యాలు, వసతులు ఉన్న రైలును జవాన్లకు అందజేసింది. దీంతో అమర్నాథ్కు బీఎస్ఎఫ్ బలగాల మోహరింపు కూడా ఆలస్యం కానుంది. జూన్ 12 నాటికి కాశ్మీర్కు చేరుకోనున్నారు జవాన్లు. కేవలం రైల్వే శాఖ తప్పిదం, చిన్న చూపు వల్ల బీఎస్ఎఫ్ జవాన్ల ప్రయాణం 4 రోజులైంది. ఇకపైనైనా ఇలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని సూచిస్తున్నారు నెటిజన్లు. करेंगे, ट्रैवल करवाएंगे, तो आई डोंट थिंक सो क्या ही करेंगे। दरवाजा ही नहीं है, दरवाजा टूटा हुआ है। वो देखिए सर, लाइट्स, कैसे टॉयलेट करेगा इसमें बंदा। सर ये तो चेंज होने चाहिए सर, ये वाले डब्बे तो बिल्कुल चेंज होने ही चाहिए सर। ये तो ऐसी सिचुएशन में तो आई डोंट थिंक सो कि ट्रैवल करना सही है। ये इनह्यूमन टाइप कंडीशन है सर।